అల్లు అర్జున్ అరెస్ట్ వ్యవహారం ముదురుతుందా? దీనికి ముగింపు ఇచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయా? రేపో మాపో టాలీవుడ్ పెద్దలు సీఎం రేవంత్ రెడ్డితో సమావేశం కానున్నారా? ఈ అరెస్ట్ వ్యవహారంపై నేతలు ఎవరు మాట్లాడవద్దని సూచనలు చేశారంటే అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి. అల్లు అర్జున్ వ్యవహారంపై రోజు రోజుకు అనేక మలుపులు తిరుగుతుంది. ఇకపోతే ఈ విషయంపై జరుగుతున్న వ్యవహారాలను సీఎం రేవంత్ రెడ్డి జాగ్రత్తగా ఎప్పటికప్పుడు గమనిస్తున్నారు. పోలీసులు, నేతలు ఎవరికి ఇష్టం వచ్చినట్లు వారు మాట్లాడడం, ఆపై మీడియాలో చర్చ దారి తీయడం వంటి పరిణామాలు జరుగుతున్నాయి. ఈ వ్యవహారంపై ఇండస్ట్రీ మౌనంగా ఉండడంతో నేతలు సైతం నోరు ఎత్తకుండా ఉంటేనే మంచిదని అంచనాకు వచ్చినట్లు తెలుస్తుంది. ఈ క్రమంలో పీసీసీ మహేష్ కుమార్ గౌడ్ కు కీలక సూచనలు చేసినట్లు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఈ వ్యవహారానికి సంబంధించి మీడియా సమావేశాలు, చర్చలకు దూరంగా ఉండాలన్నది అందులోని సారాంశం. పార్టీ నాయకులు మాట్లాడకుండా చూడాలని పీసీసీని ఆదేశించినట్లు తెలుస్తుంది. అసెంబ్లీ సమావేశాల ఆఖరి రోజు సంధ్యా థియేటర్ ఘటన, ఆ తర్వాత జరిగిన పరిణామాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రస్తావించారు. ఇకపై ప్రత్యేక షోలు, టికెట్ల పెంపు ఉండదని ఓపెన్ గా చెప్పేశారు. అదే రోజు సాయంత్రం నటుడు అల్లు అర్జున్ మీడియా సమావేశం ఏర్పాటు చేయడం, తన వ్యక్తిత్వాన్ని కించపరిచేలా అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని చెప్పుకొచ్చాడు. మరోవైపు ఇటు పోలీసులు, మంత్రులు, నేతలు కౌంటర్ అటాక్ చేయడం మొదలు పెట్టారు. పార్టీలోని నేతలంతా అల్లు అర్జున్ విమర్శిస్తున్నారు. ఈ వ్యవహారంపై జాతీయ మీడియాలో చర్చకు దారితీసింది. జరుగుతున్న పరిణామాలను గమనించిన సీఎం రేవంత్ రెడ్డి అప్రమత్తమై పీసీసీకి ఆదేశాలు జారీ చేసినట్లు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఇంకోవైపు ఈ వ్యవహారంపై ఫిల్మ్ ఇండస్ట్రీలో పెద్దలు సైలెంట్ అయ్యారు. న్యాయస్థానంలో కేసు ఉండడంతో రకరకాలుగా మాట్లాడడం సరికాదని భావిస్తున్నారు. దీనికి తోడు సంక్రాంతికి స్టార్ హీరోలు సినిమాలు రిలీజ్ కానున్నాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రభుత్వంతో విభేదాలకు దిగడం కరెక్ట్ కాదని అంటున్నారు. ఇప్పటి వరకు సినీ రంగాల్లో ఏ ప్రభుత్వాలు జోక్యం చేసుకున్న సందర్భాలు లేవని చెప్తున్నారు. మనకు కావాల్సిన సదుపాయాలు ఇస్తున్నారని అంటున్నారు. ఈ క్రమంలో రేపో మాపో టాలీవుడ్ కి చెందిన కొందరు ప్రముఖులు సీఎం రేవంత్ రెడ్డితో సమావేశం కావాలని నిర్ణయించుకున్నట్లు ఫిల్మ్ నగర్ లో ఓ వార్త చక్కర్లు కొడుతుంది. మొత్తానికి సమావేశాలు, చర్చల ద్వారానే సమస్యకు ఎండ్ కార్డ్ పడాలని, దయచేసి దీన్ని పెద్దది చేయడం కరెక్ట్ కాదనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఇక బన్నీ వ్యవహారంపై న్యాయస్థానమే నిర్ణయం తీసుకుంటుందని అంటున్నారు. మరోవైపు బెనిఫిట్ షోల రద్దు మంచిదేనని ఫిల్మ్ ఛాంబర్ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ నేతలు వెల్లడించారు. కొంతమంది ప్రొడ్యూసర్ల వల్లే ప్రేక్షకులకు ఇబ్బందని చెప్తున్నారు. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.